ఓం శ్రీమాత్రే నమః. నా పేరు కిరణ్ గెద్దాడ. మీరు చూస్తున్నది యోగ భారతీయం యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో తమిళనాడులో ఉన్న కొన్ని సుప్రసిద్ధ ఆలయాలైన చిదంబరంలోని నటరాజస్వామి ఆలయం, తంజావూరులోని బృహదేశ్వర ఆలయం, శ్రీరంగంలోని రంగనాథ స్వామి ఆలయం మరియు జంబుకేశ్వర ఆలయం, మదురైలోని మధుర మీనాక్షి అమ్మవారి ఆలయంతో పాటు మదురైలో ఉన్న మరో 5 ఆలయాలు, రామేశ్వరంలోని రామనాథ స్వామి జ్యోతిర్లింగం, చివరగా కన్యాకుమారిలోని భగవతి అమ్మవారి ఆలయాలు. తెలుగు రాష్ట్రాల నుండి ఎలా ప్లాన్ చేసుకోవాలి, అక్కడ ఏమేమి చూడాలి, అలాగే ఆలయ చరిత్ర విశేషాలు, ఆలయ పరిసరాలు చూస్తూ తెలుసుకుందాం. ఈ 6 రోజుల యాత్రలో మనం ముందుగా చిదంబరం చేరుకుని అక్కడ నటరాజస్వామి వారి ఆలయాన్ని చూసుకుంటాం. తరువాత రోజు తంజావూరు వెళ్ళి అక్కడ బృహదేశ్వర ఆలయం చూసుకుని అక్కడి నుండి శ్రీరంగం చేరుకుని సాయంత్రానికి రంగనాథ స్వామి వారి ఆలయం దర్శించుకుంటాం. 3వ రోజు శ్రీరంగంలో ఉన్న జంబుకేశ్వర ఆలయాన్ని దర్శించుకుని మధ్యాహ్నానికి మదురై వెళ్తాం. మదురైలో సాయంత్రం మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని టైం ఉంటే ఇక్కడ ఇంకా 2 ఆలయాలు ఉన్నాయి, అవి చూసుకుంటాం. వీడియోలో డే వైజ్గా చెప్పినప్పుడు క్లియర్గా చెప్తాను. 4వ రోజు మదురైకి 25 కిలోమీటర్లో 2 ఆలయాలు ఉన్నాయి, అవి ఉదయం పూట చూసుకుని మధ్యాహ్నానికి రామేశ్వరం బయలుదేరి సాయంత్రానికి రామేశ్వరం చేరుకుంటాం. 5వ రోజు రామేశ్వరంలో చూడవలసిన ప్రదేశాలన్నీ చూసుకుని రాత్రికి కన్యాకుమారి స్టార్ట్ అవుతాం. 6వ రోజు కన్యాకుమారిలో భగవతి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని అక్కడ సూర్యోదయం చూసుకుని రిటర్న్ జర్నీ స్టార్ట్ చేస్తాం. తెలుగు రాష్ట్రాల నుండి చిదంబరంకు డైలీ ట్రైన్స్ లేవు, వీక్లీ ట్రైన్స్ మాత్రమే ఉన్నాయి. అవి అంత అనుకూలంగా ఉండవు. ముందుగా మీరు చెన్నై చేరుకొని అక్కడ చెన్నై ఎగ్మోర్ స్టేషన్ నుండి చిదంబరంకు ఉదయం 7:45 చోళన్ ఎక్స్ప్రెస్ ఉంటుంది. 4 గంటల సమయం పడుతుంది. మీరు బస్సులో వెళ్దాం అనుకుంటే చెన్నైలో కోయంబేడు బస్ స్టాప్ నుండి చిదంబరంకు బస్సెస్ ఉంటాయి. ఇంచుమించుగా 4 గంటల సమయం పడుతుంది. చిదంబరం చేరుకునేటప్పటికి 12 గంటలు అవుతుంది. అప్పటికి చిదంబరం నటరాజ ఆలయం మూసివేస్తారు. ఈ ఆలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 5 గంటల నుండి 10 గంటల వరకు. చిదంబరంలో దిగిన తర్వాత బస్ స్టాప్ లేదా రైల్వే స్టేషన్ నుండి ఆటోలో టెంపుల్ సౌత్ గేట్ దగ్గరికి వెళ్ళండి. అక్కడ రూమ్స్ లభిస్తాయి. సీజన్ బట్టి ఇంచుమించుగా 800 నుండి స్టార్ట్ అవుతాయి, చూసుకుని తీసుకోండి. లేకపోతే ముందుగానే ఏదైనా బుకింగ్ యాప్లో మంచి రేటింగ్ ఉన్న రూమ్స్ బుక్ చేసుకోండి. టెంపుల్ సౌత్ గేట్ దగ్గర ప్రిఫర్ చేయండి, ఎందుకంటే టెంపుల్కి యాక్సెస్ చాలా ఈజీగా ఉంటుంది. టెంపుల్ ఈవినింగ్ 5 గంటలకు తీస్తారు కాబట్టి రూమ్లో ఫ్రెష్ అయిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే దగ్గరలో పిచ్చావరం అని ఒక మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంటుంది. 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆటో వాళ్ళు 300 నుండి 400 రూపాయల వరకు తీసుకుంటున్నారు. ఇక్కడ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో బోటింగ్ బాగుంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. ఇది చూసుకుని నటరాజస్వామి ఆలయానికి వెళ్ళండి. ఈ చిదంబర క్షేత్రం పంచభూత స్థలాలలో ఆకాశలింగ క్షేత్రం. ఈ ఆలయానికి మానవ శరీరానికి చాలా సంబంధం ఉంది. అదేంటో చూద్దాం రండి. మానవునికి నవరంధ్రాలు ఉన్నట్టు ఈ ఆలయానికి నవద్వారాలు ఉన్నాయి, అంటే 9 ఎంట్రన్సెస్. మానవుడు రోజుకి 21,600 సార్లు గాలి పీలుస్తాడు. ఈ ఆలయం ప్రధాన గర్భగుడి పైన ఉన్న విమాన గోపురానికి 21,600 బంగారపు రేకులతో తాపడం చేశారు. ఆ బంగారు రేకులు తాపడం చేయడానికి 72,000 బంగారపు మేకులు ఉపయోగించారు. మానవ శరీరంలో 72,000 నాడులు ఉన్నాయి అని ఆయుర్వేదం చెబుతుంది. చిదంబరం ఆలయంలో పొన్నాంబలం కొంచెం ఎడం వైపు దగ్గరగా ఉంటుంది. అది మానవ హృదయస్థానం. అక్కడికి వెళ్ళడానికి పంచాక్షరి పడి ఎక్కాలి. అది నమశివాయ నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని సూచిస్తుంది. కనకసభలో 4 స్తంభాలు 4 వేదాలకు ప్రతీకలు. పొన్నాంబలంలో 28 స్తంభాలు 28 శైవ ఆగమాలకు ప్రతీకలు, అంటే 28 రకాలుగా శివుడిని పూజించే విధానాలు. ఈ 28 స్తంభాలు పైన 64+64 దూలాలను సపోర్ట్ చేస్తున్నాయి, అంటే 64 కళలు ఉన్నాయని ప్రతీకగా. ఈ 28 స్తంభాల పైన అడ్డదూలాలు మానవునిలో ఉండే రక్త ప్రసరణ నాడులు. ఆలయం పైన ఉండే 9 కలశాలు 9 రకాల శక్తికి ప్రతీకలు. అర్ధమండపంలోని 6 స్తంభాలు 6 శాస్త్రాలకు ప్రతీకలు. ప్రక్కన ఉన్న మండపంలోని 18 స్తంభాలు అష్టమహాదశ, అంటే 18 పురాణాలకు ప్రతీకలు. ఈ ఆలయంలో దర్శనానంతరం రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఇక్కడితో మనకి డే 1 పూర్తవుతుంది. డే 2
ఉదయం 5 గంటలకి నటరాజ ఆలయం ఓపెన్ చేస్తారు కాబట్టి ఇంకొకసారి దర్శనం చేసుకుందాం అనుకుంటే చేసుకోండి. దర్శన అనంతరం ఆలయం నుండి బస్ స్టాప్ 1 కిలోమీటర్ ఉంటుంది. తంజావూరుకి బస్సులో వెళ్ళండి. ఒక 2 నుంచి 2.5 గంటల సమయం పడుతుంది. తంజావూరు బస్ స్టాప్ నుండి బృహదేశ్వర ఆలయం 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఆటో వాళ్ళు 100 రూపాయలు తీసుకుంటున్నారు. ఈ ఆలయం చూడడానికి మినిమం 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. బృహద్ అంటే సంస్కృతంలో పెద్దది అని అర్థం. బృహదీశ్వర ఆలయం అంటే పెద్ద శివుడు ఉన్న ఆలయం అని అర్థం. ఇక్కడ గర్భాలయంలో శివలింగం చాలా పెద్దగా ఉంటుంది. లింగంతో పాటు గర్భాలయ గోపురం కూడా చాలా పెద్దది. గోపురం పైన ఉన్న కలశం రాయి 80 టన్నుల బరువు ఉంటుంది. గోపురం ఎత్తు 216 అడుగులు. 1000 సంవత్సరాల క్రితం అంత ఎత్తులో ఇంత పెద్ద బరువున్న కలశాన్ని పెట్టడం అంటే మామూలు విషయం కాదు. ఈ ఆలయాన్ని చోళరాజు అయిన రాజరాజ చోళుడు కట్టించారు. తంజావూరు అప్పట్లో చోళరాజుల రాజధాని. మీకు ఆర్కిటెక్చర్ మీద ఇంట్రెస్ట్ ఉంటే 2-3 గంటల సమయం వెచ్చించి ఆలయం మొత్తాన్ని చూడండి. ఈ ఆలయం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు తెరిచి ఉంటుంది. మీరు ఇక్కడికి చేరుకునే సమయాన్ని బట్టి ముందు దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత ఆర్కిటెక్చర్ చూసుకోండి. ఆఫ్టర్నూన్ బ్రేక్ టైంలో కూడా గర్భాలయం మూసివేస్తారు, కానీ బయట ప్రాంగణం చూసుకోవచ్చు. ఆలయ దర్శన అనంతరం ఇక్కడ లంచ్ చేసుకుని తరువాత బస్ స్టాప్ చేరుకుని అక్కడి నుండి శ్రీరంగం బస్సులో వెళ్ళండి. 1.5 గంటల సమయం పడుతుంది. శ్రీరంగం బస్ స్టాప్ నుండి శ్రీ రంగనాథ స్వామి ఆలయం ఇంచుమించుగా 2 కిలోమీటర్లు ఉంటుంది. ఆలయ సమీపంలో రూమ్ తీసుకోండి. 800 నుండి స్టార్ట్ అవుతాయి. లేకపోతే ముందుగానే ఏదైనా బుకింగ్ యాప్లో మంచి రేటింగ్ ఉన్న రూమ్స్ బుక్ చేసుకోండి. మీరు రూమ్లో రెస్ట్ తీసుకున్నాక సాయంత్రం 4 గంటలకి శ్రీ రంగనాథ స్వామి ఆలయం ఓపెన్ చేస్తారు. దర్శనానికి వెళ్ళండి. రష్ను బట్టి 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. ఈ ఆలయంలో కూడా ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. ఆర్కిటెక్చర్ చూడాలనుకుంటే లేట్ చేయకుండా వెలుతురు ఉన్నప్పుడే వెళ్ళండి. ఈ ఆలయంలో రంగనాథ స్వామి, రంగనాయకి అమ్మవార్లను దర్శించుకున్నాక ఆలయం లోపలనే శ్రీ రామానుజాచార్యుల వారి ఆలయం ఉంటుంది. దర్శించుకోండి. ఈ ఆలయం లోపల 1000 ఏళ్ల నుండి పద్మాసనంలో ఉన్న రామానుజుల వారి పార్థివ శరీరాన్ని చూడవచ్చు. ఆ పార్థివ శరీరానికి సంవత్సరానికి 2 సార్లు పచ్చకర్పూరం మరియు కుంకుమ పువ్వుతో లేపనం పూస్తారు. పంతులు గారిని అడిగితే వివరిస్తారు. తెలుగు వస్తుంది వాళ్ళకి. ఆలయంలో దర్శన అనంతరం 1000 స్తంభాల మండపంలో ఉన్న ఆర్కిటెక్చర్ చూసుకుని రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఇక్కడితో డే 2 పూర్తవుతుంది. డే 3 రంగనాథ స్వామి దర్శనం అయిన తర్వాత ఇక్కడ నుండి 3 కిలోమీటర్ల జంబుకేశ్వర ఆలయం ఉంటుంది. పంచభూత స్థలాలలో ఒకటి అయిన జలలింగ క్షేత్రం ఇది. డే 1లో మనం ఆకాశలింగం దర్శించుకున్నాం కదా, చిదంబర నటరాజ స్వామి ఆలయం. ఇక్కడ జలలింగ క్షేత్రం. చిదంబరంలో ఆకాశంలో ఉన్న అయస్కాంత శక్తి గురించి రహస్యంగా పొందిపరిస్తే ఇక్కడ జలలింగ క్షేత్రంలో నీళ్ల మాలిక్యూల్ అయిన H2O రహస్యాన్ని పొందిపరిచారు. ఇక్కడ ఆలయ స్తంభం పైన ఉన్న ఏకపాద త్రిమూర్తి విగ్రహంలో పక్కన ఉన్న బ్రహ్మ, విష్ణువు, శివుడికి ఎంత కోణంలో ఉన్నారో నీళ్ళల్లో ఉండే 2 ఓలు హెచ్కి అంతే కోణంలో ఉంటాయట. సైన్స్ ఎంత డెవలప్ అయితే మన హిందూ సంపద అంత బయటపడుతుంది. ఈ ఆలయం కూడా చాలా అంటే చాలా పెద్దది అండి. శిల్పకళ చాలా బాగుంటుంది. 2-3 గంటలు టైం స్పెండ్ చేసి ఆలయం దర్శించుకోండి. ఉదయం 9 గంటలకల్లా ఈ ఆలయం దర్శనం పూర్తయ్యేలా ప్లాన్ చేసుకోండి. రష్ను బట్టి దర్శనానికి 1 నుండి 2 గంటల సమయం పడుతుంది. తరువాత శ్రీరంగం బస్టాండ్ లేదా రైల్వే స్టేషన్కి వెళ్ళి మదురైకి స్టార్ట్ అవ్వండి. ట్రైన్ అయితే 9 గంటలకు ఒకటి, 10 గంటలకు ఒకటి ఉన్నాయి. లేదు అంటే బస్సులో వెళ్ళండి. ఇంచుమించుగా 130 కిలోమీటర్లు, 3 గంటల సమయం పడుతుంది. శ్రీరంగం నుండి మదురైకి డైరెక్ట్ బస్ లేట్ అవుతుంది అనుకుంటే తిరుచి బస్ స్టాండ్ 8 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడి నుండి ఫ్రీక్వెంట్గా మదురైకి బస్సెస్ ఉంటాయి. ట్రైన్లో అయినా బస్సులో అయినా మదురై మధ్యాహ్నానికి చేరుకుంటాము. మదురైలో స్క్రీన్ పైన కనపడుతున్న ప్రదేశాలు చూడడానికి 1.5 రోజుల సమయం పడుతుంది. మీరు మధుర మీనాక్షి అమ్మ ఆలయం ఒక్కటే దర్శించుకుందాం అనుకుంటే ఆలయం దగ్గరలో రూమ్ తీసుకోండి. ఏదైనా బుకింగ్ యాప్లో మంచి రేటింగ్ ఉన్నవి చూడండి. లేకపోయినా టెంపుల్ దగ్గరికి వెళ్ళాక రూమ్ చూసి తీసుకోవచ్చు. టెంపుల్ చుట్టూ చాలానే రూమ్స్ ఉంటాయి.
మీరు మదురైలో ఒక 2 days ఉండి మదురైలో చూడవలసిన అన్ని ప్లేసెస్ కవర్ చేద్దాం అనుకుంటే రైల్వే స్టేషన్ దగ్గర కానీ రైల్వే స్టేషన్ నుండి 5 minutes వాక్లో ఉన్న పెరియర్ బస్ స్టాండ్ దగ్గర కానీ రూమ్స్ తీసుకోండి. లోకల్ సైట్ సీయింగ్కి పెరియర్ బస్ స్టాండ్లో బస్సెస్ కోసం కన్వీనియంట్గా ఉంటుంది. తమిళనాడులో చాలా వరకు ఆలయాలు మధ్యాహ్నం 1 గంట నుండి 4 గంటల వరకు మూసివేస్తారు. కాబట్టి మధ్యాహ్నం ట్రైన్ దిగిన తర్వాత ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకుని 4 గంటలకి కూడల్ అలగర్ ఆలయానికి వెళ్ళండి. మీనాక్షి అమ్మవారి ఆలయం నుండి 1-1.5 కిలోమీటర్ ఉంటుంది. ఆటో వాళ్ళు 100 రూపాయలు తీసుకుంటారు. రైల్వే స్టేషన్ నుండి కూడా 1 కిలోమీటర్ ఉంటుంది. ఆటో వాళ్ళు 100 రూపాయలు తీసుకుంటారు. ఇక్కడ ఆటోకి మినిమం 100 రూపాయలు అండి. నడుచుకుంటూ వెళ్తే 10 నిమిషాల సమయం పడుతుంది. పెరియార్ బస్ స్టాండ్కి 5 నిమిషాల వాకబుల్లో ఉంటుంది. ఈ కూడల్ అలగర్ ఆలయం 108 వైష్ణవ దివ్య దేశాలలో ఒకటి. ఇక్కడ స్వామివారు 3 అంతస్తుల్లో 3 రూపాల్లో దర్శనమిస్తారు. అంటే కూర్చుని ఉన్న, నించుని ఉన్న, పడుకుని ఉన్న రూపాల్లో దర్శనమిస్తారు. ఈ ఆలయాన్ని దర్శించుకున్నాక ఇక్కడి నుండి పెరియర్ బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడి నుండి త్రిపురకుండ్రంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి వెళ్ళండి. ఇది ఆరుప్పడై వీడుగా పిలువబడే 6 సుబ్రహ్మణ్య ఆలయాల్లో మొదటిది. ఈ ఆలయం మదురై రైల్వే స్టేషన్ నుండి 8 కిలోమీటర్లు ఉంటుంది. పెరియర్ బస్ స్టాండ్ నుండి బస్ నెంబర్ 45 పట్టుకుని త్రిపురకుండ్రం చేరుకోండి. 8 కిలోమీటర్లు ఉంటుంది. టికెట్ కాస్ట్ 11 రూపాయలు. ఆటోలో వెళ్దాం అనుకుంటే ఆటో వాళ్ళు 300 వరకు అడుగుతున్నారు. త్రిపురకుండ్రంలో బస్సు దిగిన తర్వాత 5 నిమిషాలు నడుచుకుంటూ వెళ్తే ఆలయం వస్తుంది. గర్భాలయంలో స్వామివారు ఇలా దర్శనమిస్తారు. ఈ ఆలయాన్ని దర్శించుకున్నాక ఇక్కడి నుండి బస్ నెంబర్ 45 కానీ 16 కానీ పట్టుకుని మీనాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్ళండి. వేరే నెంబర్ బస్సెస్ కూడా వెళ్ళొచ్చు, ఒకసారి అడిగి ఎక్కండి. ఆటోలో వెళ్దాం అనుకుంటే 300 వరకు తీసుకుంటారు. బస్సు అయితే టెంపుల్ దగ్గర వరకు వెళ్ళవు. బస్ దిగిన తర్వాత ఒక 5 నిమిషాల నుండి 10 నిమిషాలు నడుచుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది వెస్ట్ గోపురం. పెయింటింగ్ పనులు జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ 2 years నుండి వేస్తున్నారు. పెయింటింగ్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. మీరు జూన్ జూలై తర్వాత ప్లాన్ చేసుకుంటే గోపురాలని చూడవచ్చు. ఇలాంటి గోపురాలు ఆలయానికి 4 వైపులా 4 ఉంటాయి. మీరు ఏ గోపురం దగ్గరికి వచ్చినా లోపలికి ఎంట్రన్స్ ఉంటుంది. ప్రతి గోపురం దగ్గర క్యూ లైన్స్ ఉంటాయి. క్యూ లైన్ స్టార్టింగ్లో మొబైల్, చెప్పులు అలాగే లగేజ్ కౌంటర్స్ ఉంటాయి. ఇవి ప్రతి గోపురం దగ్గర ఉంటాయండి. చెప్పులు అయితే ఫ్రీగా పెట్టుకుంటారు. లగేజ్ ప్రతి బ్యాగ్కి 2 రూపాయలు, అలాగే మొబైల్ 5 రూపాయలు. ఆలయం లోపలికి మొబైల్స్ అలౌ చేయరు. చాలా స్ట్రిక్ట్గా చెక్ చేస్తున్నారు. మొబైల్సే కాదు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏవి కూడా అలౌ చేయరు. ఇయర్ పాడ్స్, బ్లూటూత్ కూడా అలౌ చేయరు. దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకోండి. ఇక్కడితో డే 3 పూర్తవుతుంది. డే 4. ఈరోజు చూడబోయే 2 ఆలయాలు ఒకే చోట ఉంటాయి. శ్రీ సుందర్రాజ్ పెరుమాళ్ ఆలయాన్ని అలగర్ కోయల్ అంటారు. ఈ ఆలయం కొండ క్రిందన ఉంటుంది. కొండపైన ఆరుప్పడై వీడిలో 6వది అయిన పొలమదురచొలై సుబ్రహ్మణ్య ఆలయం ఉంటుంది. ఈ ఆలయం కొండపైన ఉండటం వల్ల 6 గంటలకు క్లోజ్ చేస్తారు. మీరు 2 ఆలయాల్ని సెకండ్ డే మార్నింగ్ ప్లాన్ చేసుకోండి. మదురై రైల్వే స్టేషన్ నుండి ఇంచుమించుగా 25 కిలోమీటర్లు ఉంటుంది. ఇదే పెరియార్ బస్ స్టాండ్. ఇక్కడ బస్ నెంబర్ 44 పట్టుకుని లాస్ట్ స్టాప్ అలగర్ కోయల్ వరకు వెళ్ళండి. టికెట్ కాస్ట్ వచ్చేసి 33 రూపాయలు. 1 గంట సమయం పడుతుంది. బస్ దిగగానే అలగర్ కోయల్ ఉంటుంది. ఈ ఆలయం 108 వైష్ణవ దివ్య దేశాలలో ఒకటి. ఈ అలగర్ కోయల్ చాలా పురాతనమైన ఆలయం అండి. సుమారుగా 2000 సంవత్సరాలకు పైగానే పురాతనమైనది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఓల్డ్ గోపురం. ఇది ఆలయానికి వెనుక భాగంలో ఉంటుంది. ఈ ఆలయంలో విష్ణుమూర్తి సుందర్రాజ్ పెరుమాళ్గా కొలువై ఉన్నారు. ఈ ఆలయం ఇప్పుడు చాలామందికి తెలియదు, కానీ ఒకప్పుడు ఇది చాలా ఫేమస్ అయిన టెంపుల్. దక్షిణ భారతదేశంలో అన్ని రాజ్యాల రాజులు ఈ స్వామిని దర్శించుకున్నవారే. ఈ ఆలయం లోపల ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుందండి. తప్పకుండా దర్శించుకోవాల్సిన ఆలయం ఇది. ఇక్కడ కనపడుతున్న పెద్ద ఆలయం అలగర్ కోయల్. కొండపైకి బస్సు వెళ్తుంది కదా, ఆ కొండపైన ఉన్న చిన్న ఆలయం పలమదురచోలై సుబ్రహ్మణ్య ఆలయం. ఇక్కడ నుండి పలమదురచోలై టెంపుల్కి బస్సెస్ ఉంటాయి. టికెట్ కాస్ట్ 10 రూపాయలు. ఈ పలమదురచోలై టెంపుల్ కొండపైన ఉంటుంది. ఇక్కడ నుండి ఆలయానికి వెళ్ళే మార్గం దట్టమైన అడవుల మధ్య సాగుతుంది. ఈ ఆలయం చిన్నదే అయినప్పటికీ ఇక్కడ స్వామివారు జ్ఞానానికి ప్రతిరూపం. ఈ ఆలయం దట్టమైన కొండల మధ్యలో ఉండటం వలన ఇక్కడ ధ్యానానికి అనుకూలమైన ప్రదేశం. ఆలయం లోపల ఇలా ఉంటుంది.
గర్భాలయంలో స్వామివారు ఇలా వల్లి దేవసేన సమేతుడై దర్శనమిస్తారు. దర్శన అనంతరం కొండ కిందకు బస్సులో వచ్చి అక్కడి నుండి 44 నెంబర్ బస్సులో పెరియర్ బస్ స్టాండ్కి చేరుకోండి. ఈ 2 ఆలయాలు ఉదయం 6 గంటల నుండి 12 గంటల మధ్యలో దర్శించుకుని రైల్వే స్టేషన్కి చేరుకోండి. మదురై రైల్వే స్టేషన్ నుండి మధ్యాహ్నం 1 గంటకి రామేశ్వరంకు ఒక అన్రిజర్వ్డ్ ట్రైన్ ఉంటుంది. సాయంత్రం 4:30 గంటలకు దిగబెడుతుంది. ఒకవేళ మీరు మదురైలో ఇంకా టైం ఉంటే లేక ఒక రోజు ఎక్స్ట్రా ఉందాం అనుకుంటే ఈ ప్లేసెస్కి వెళ్ళండి. తిరుమలై నాయక్కర్ మహల్, వాగై డ్యామ్ అండ్ పార్క్, మరియమ్మన్ తెప్పకులం, గాంధీ మెమోరియల్ మ్యూజియం. ముందు చెప్పుకున్నట్టు మదురై రైల్వే స్టేషన్ నుండి మధ్యాహ్నం 1 గంటకి రామేశ్వరంకి ఒక అన్రిజర్వ్డ్ ట్రైన్ ఉంటుంది. అందులో రామేశ్వరం చేరుకోండి. సాయంత్రం 4:30 గంటలకు రామేశ్వరంలో దిగబెడుతుంది. రామేశ్వరం వచ్చే 10-15 నిమిషాల ముందు పంబన్ బ్రిడ్జ్ వస్తుంది. భారతదేశంలోనే సముద్రం మీద కట్టిన మొట్టమొదటి బ్రిడ్జ్ ఇది. ఈ బ్రిడ్జ్ మీద ట్రైన్ జర్నీ చాలా బాగుంటుంది. ప్రీ ప్లాన్గా రూమ్స్ బుక్ చేసుకోవాలి అంటే ఏదైనా ఆన్లైన్ బుకింగ్ యాప్స్లో మంచి రేటింగ్ ఉన్న రూమ్స్ బుక్ చేసుకోండి. టెంపుల్కి 400 నుండి 500 మీటర్స్ దూరంలో తక్కువలో మంచి రూమ్స్ వస్తాయి. ఆలయానికి చుట్టూ ఉన్న మాడవీధుల్లో కూడా రూమ్స్ ఉంటాయి. ఇక్కడ ఆన్లైన్లో ఎక్కువ రూమ్స్ పెట్టరు. డైరెక్ట్గా వచ్చినా కూడా రూమ్స్ చూసి తీసుకోవచ్చు. కాస్ట్ ఫిక్స్గా ఏమీ ఉండదు, సీజన్ బట్టి మార్చేస్తూ ఉంటారు. ఇది నేను తీసుకున్న రూమ్ టెంపుల్కి 5 మినిట్స్ వాక్లో ఉంటుంది. ఏసీ రూమ్ 1200 రూపాయలు పడింది. రామేశ్వరంలో ప్రధానంగా చూడవలసినవి 5 ప్రదేశాలు ఇవి. మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. ఇవన్నీ ఒక్క రోజులో ఎలా దర్శించుకోవాలో చెప్తాను. మీరు రామేశ్వరం వచ్చిన టైం బట్టి 1 డే ఆర్ 1.5 డేలో ప్లాన్ చేసుకోండి. ముందుగా స్ఫటికలింగ దర్శనం. ఈ స్ఫటికలింగ దర్శనం రోజుకి 1 గంట మాత్రమే ఉంటుంది. స్ఫటికలింగ దర్శనం సమయం ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు మాత్రమే. టికెట్ కాస్ట్ వచ్చేసి 50 రూపాయలు. 200 రూపాయల టికెట్ కూడా ఉంటుంది. రష్ తక్కువగా ఉంటుంది. మీరు ఉదయం 6 తర్వాత కానీ మధ్యాహ్నం కానీ రామేశ్వరం చేరుకుని ఉంటే నెక్స్ట్ రోజు ఉదయం ఈ స్ఫటికలింగ దర్శనం చేసుకోండి. స్ఫటికలింగ దర్శనం అంటే గర్భాలయంలో స్వామివారు కనపడకుండా స్వామివారికి కట్టెను వేసేసి ముందు ఒక టేబుల్ మీద స్ఫటికలింగాన్ని పెడతారు. మనం ఆ స్ఫటికలింగాన్ని దర్శించుకోవచ్చు. దాని తరువాత జ్యోతిర్లింగ దర్శనం. ఈ ఆలయ సమయాలు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 8:30 వరకు ఉంటుంది. ఈ ఆలయంలో రామనాథ స్వామి వారిని దర్శించుకున్నాక తరువాత ప్రక్కనే అమ్మవారి ఆలయం ఉంటుంది. ఇక్కడ అమ్మవారి పేరు పార్వతవర్ధిని అమ్మన్. మనం అమ్మవారు అంటాం, తమిళ వాళ్ళు అమ్మన్ అని పిలుస్తారు. ఇప్పుడు మీరు గర్భాలయంలో రామనాథ స్వామి వారిని దర్శించుకోండి. మీకు ఆలయంలో రామనాథ స్వామి అమ్మవారి దర్శనం పూర్తయ్యాక టెంపుల్ లోపలనే 30 నిమిషాల నుండి 1 గంట వరకు టైం స్పెండ్ చేసి అన్నీ చూడండి. ఈ ఆలయంలో అతి పొడవైన కారిడార్ ఉంటుంది. ఇది భారతదేశంలోనే ఉన్న అన్ని దేవాలయాల్లో కల్లా ఇదే పొడవైన కారిడార్. ఈ కారిడార్ యొక్క లెంత్ 1200 మీటర్లు, అంటే 1.2 కిలోమీటర్లు. ఈ కారిడార్లో మొత్తం 1212 స్తంభాలు ఉంటాయి. ఒక్కొక్కటి 30 అడుగుల ఎత్తు ఉంటాయి. ఒక్కదానితో మరొకటి పోలిక లేకుండా నిర్మించారు. మూడవది అగ్నితీర్థం. రామేశ్వరంలో ఉన్న సముద్రాన్నే అగ్నితీర్థం అంటున్నారు. ఆలయ రాజగోపురం అంటే ఈస్ట్ గోపురం ఎదురుగా ఉన్న వీధిలో ఒక 3 నిమిషాలు నడుచుకుంటూ వెళితే అగ్నితీర్థం వస్తుంది. ఇక్కడ సముద్రం అస్సలు అలలు ఉండవు, నదిలా ఉంటుంది. ముందుగా స్ఫటికలింగ దర్శనం చేసుకున్నాక ఆ తరువాత అగ్నితీర్థంలో స్నానం చేసి ఆ తరువాత 22 బావుల నీళ్లతో స్నానం చేసి అప్పుడు రామనాథ స్వామిని దర్శించుకోవాలని ఇక్కడ చెప్తున్నారు. అగ్నితీర్థంలో పితృ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ముందు చెప్పుకున్నాం కదా, రామేశ్వరం సముద్రంలో అలలు ఉండవని, ఒక నదిలా ఉంటుందని మీరు చూడవచ్చు. నాలుగవది 22 బావుల స్నానం. ఈస్ట్ గోపురం ఎదురుగా నించుని రైట్ సైడ్ మాడవీధిలో నడుచుకుంటూ లెఫ్ట్ సైడ్ టర్న్ అయితే ఒక 3 నిమిషాలు నడుచుకుంటూ వెళితే నార్త్ గోపురం వస్తుంది. గోపురం లోపలికి వెళ్ళిన తర్వాత క్యూ లైన్ ఉంటుంది. లోపల టికెట్స్ ఇస్తారు. ఒక్కొక్కరికి 25 రూపాయలు.
టికెట్ తీసుకుని అలా లైన్లో వెళితే మీకే అర్థమైపోతుంది. 22 బావుల దగ్గర టెంపుల్ వాళ్ళ మనుషులు ఉంటారు. వాళ్ళు బావుల్లో నీళ్లు తోడి ఆ నీళ్ళని మన మీద వేస్తారు. మొత్తం 21 బావులు, ఒక పుష్కరిణి ఉంటుంది. పుష్కరిణి 7వ బావి మీరు చూడవచ్చు. ఈ 22 బావుల్ని ఇక్కడ కోడి తీర్థం అంటారు. కోడి అంటే తెలుగులో కోటి అని అర్థం. ఈ 22 బావుల్ని శ్రీరాముడు రావణ సంహారం తరువాత తన సైన్యానికి దాహం తీర్చడానికి కొరకు తన బాణాల్ని సంధించి ఈ బావుల్ని సృష్టించాడంట. ఈ బావి నీళ్ళల్లో రోగాలను, పాపాలను తొలగించే గుణం ఉందని నమ్ముతారు. మీరు నార్త్ గోపురం బయట ఉన్నప్పుడు కొంతమంది టికెట్స్ పట్టుకుని మీకు సెపరేట్గా ఫుల్గా నీళ్లు పోస్తామని అడుగుతారు. 4-5 ఉన్న గ్రూప్కి 500 వరకు అడుగుతున్నారు. మార్నింగ్ టైంలో రష్ ఉంటుంది, అసలు నీళ్లు సరిగ్గా పోయిరు అని అంటారు. నేను సాయంత్రం పూట వెళ్ళినప్పుడు 25 రూపాయల టికెట్ తీసుకున్నాను. అప్పుడు మంచిగానే నీళ్లు పోసారు. వీలైతే సాయంత్రం పూట వెళ్ళండి. ఇప్పుడు మీరు చూస్తున్నది వెస్ట్ గోపురం. రైల్వే స్టేషన్ నుండి కానీ బస్ స్టాండ్ నుండి కానీ ఆటోలో వస్తే మీకు ముందుగా కనపడేది ఈ గోపురమే. ఆలయానికి 4 వైపులా 4 గోపురాలు ఉంటాయి. ఈ లేన్లో కూడా చాలా వరకు హోటల్స్ ఉంటాయి. ఆకాశం నుండి చూస్తే రామేశ్వరంలో ఆలయం ఇలా ఉంటుంది. 4 వైపులా 4 గోపురాలు మీరు చూడవచ్చు. ఏ గోపురంలో నుండి వెళ్ళినా కూడా దర్శనం చేసుకోవచ్చు. కాకపోతే ఈస్ట్ సైడ్ ఉన్నది రాజగోపురం, అదే మెయిన్ ఎంట్రన్స్. సాధారణంగా ఈస్ట్ గోపురంలో నుండి దర్శనానికి వెళ్తారు. స్ఫటికలింగ దర్శనానికి ఉదయం 5 గంటలకి ఈస్ట్ గోపురం నుండి మాత్రమే వెళ్ళాలి. ఈస్ట్ గోపురానికి ఎదురుగా ఉన్న వీధిలో ఒక 3 నుంచి 4 నిమిషాలు నడుచుకుంటూ వెళితే అగ్నితీర్థం వస్తుంది అని చెప్పుకున్నాం కదా, ఇదే అగ్నితీర్థం. 22 బావుల స్థానానికి నార్త్ గోపురం నుండి వెళ్ళాలి. సౌత్ గోపురం నుండి లోపలికి ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ అన్న ప్రసాదాలయం ఉంటుంది. ఇక్కడ ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది. తూర్పు గోపురానికి ఎదురుగా ఉన్నది వెస్ట్ గోపురం. రైల్వే స్టేషన్ నుండి కానీ బస్ స్టాండ్ నుండి కానీ వస్తే ముందు వెస్ట్ గోపురం దగ్గరికి వస్తాము. ఆలయం చుట్టూ 4 వైపులా ఉన్న మాడవీధుల్లో అన్ని హోటల్స్ ఉంటాయి. మీరు చూసి రూమ్స్ తీసుకోవచ్చు. చివరగా ధనుష్కోడి. ధనుష్కోడి చూడడానికి 2 ఆప్షన్స్ అండి. ఒకటి ధనుష్కోడి మాత్రమే చూడడం, రెండవది ధనుష్కోడి రూట్లో మరియు రామేశ్వరం నుండి పంబన్ బ్రిడ్జ్కి వెళ్ళే రూట్లో కొన్ని రామాయణానికి సంబంధించిన ప్రదేశాలు ఉంటాయి. అవి రామతీర్థం, లక్ష్మణ్ తీర్థం, విభీషణ ఆలయం, అలాగే పంచముఖ ఆలయం, అబ్దుల్ కలాం గారి ఇల్లు ఇలా ఉంటాయన్నమాట. ఆప్షన్ 1 ధనుష్కోడి ఒకటే చూద్దాం అనుకుంటే టెంపుల్ దగ్గర నుండి బస్సెస్ ఉంటాయి. బస్సులో వెళ్ళి వచ్చేయచ్చు. టికెట్ కాస్ట్ వెళ్ళడానికి 30 రూపాయలు, తిరిగి రావడానికి 30 రూపాయలు. ఆప్షన్ 2 రామాయణంతో సంబంధం ఉన్న ప్రదేశాలు చూపించడానికి ఆటో కానీ, క్యాబ్ కానీ, బైక్లో కానీ వెళ్ళవచ్చు. మీరు యంగ్ పీపుల్ అయితే బైక్ ట్రై చేయండి. హాఫ్ డేకి 500 రూపీస్ తీసుకుంటారు. హాఫ్ డే సరిపోతుంది. ఎవరితో సంబంధం లేకుండా బైక్ మీద అన్ని ప్రదేశాలు చూడవచ్చు. లొకేషన్స్ ఇబ్బంది అయితే గూగుల్ మ్యాప్స్ యూస్ చేసుకోండి. ఆటో వాళ్ళు అయితే 1300 వరకు అడుగుతున్నారు. 4 ఎక్కవచ్చు. అదే 7 సీటర్ ఆటో అయితే 2000 అడుగుతున్నారు. బేరం ఆడుకోవచ్చు. రేట్స్ ఫిక్స్గా ఏమీ ఉండవు. సీజన్ బట్టి, రష్ బట్టి అన్నీ మార్చేస్తూ ఉంటారు. ఆటో వాళ్ళని ముందే కన్ఫర్మ్ చేసుకోండి అన్ని ప్రదేశాలు చూపిస్తారా లేదా అని. ఎందుకంటే కొంతమంది ధనుష్కోడ్ రూట్లో ఉన్న ప్రదేశాలు మాత్రమే చూపిస్తారు. పంబన్ బ్రిడ్జ్ మరియు అటువైపు ఉన్న ప్రదేశాలు చూపించరు. ఆటో వాళ్ళతో క్లియర్గా మాట్లాడుకుని బేరం ఆడుకోండి. మీరు క్యాబ్ ఎఫర్ట్ చేయగలను అనుకుంటే 4 సీటర్ కార్ 1600 నుంచి 1800 వరకు తీసుకుంటున్నారు. 4 సీటర్ కన్నా ఎక్కువ సీటర్ కార్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. వెస్ట్ గోపురానికి ఎదురుగా ఉన్న స్ట్రీట్లో బైక్ రెంటల్స్ మరియు కార్ రెంటల్స్ ఉంటాయి. కొన్ని రెంటల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవసరం అనుకుంటే చెక్ చేయండి. ఈ ట్రిప్లో మనం డే 4లో సాయంత్రం 5 నుండి 6 గంటల మధ్యలో రామేశ్వరం చేరుకుంటాం కాబట్టి రామేశ్వరం చేరుకున్నాక రూమ్ తీసుకుని సముద్ర స్నానం, 22 బావుల స్నానాలు, ఆ తర్వాత రామనాథ స్వామిని దర్శించుకోండి. ఆలయం 8 గంటల 30 నిమిషాల వరకు మాత్రమే ఉంటుంది, మర్చిపోకండి. నెక్స్ట్ రోజు ఉదయం అంటే మన ట్రిప్లో డే 5లో ఉదయం 5 గంటలకి స్ఫటికలింగ దర్శనం చేసుకోండి. ఇక్కడ వారు మణి దర్శనం అని అంటారు, కన్ఫ్యూజ్ పడద్దు. తరువాత ఇంకొకసారి రామనాథ స్వామి జ్యోతిర్లింగాన్ని దర్శించుకోండి. ఆ తరువాత ధనుష్కోడికి వెళ్ళండి. డే 5లో రాత్రి 8 గంటల 30 నిమిషాలకి ప్రతి సోమ, బుధ, శనివారాల్లో కన్యాకుమారికి డైరెక్ట్ ట్రైన్ ఉంటుంది. ఒకవేళ మీరు సోమ, బుధ, శనివారాల్లో కాకుండా వేరే రోజు రామేశ్వరంలో ఉన్నట్లయితే లేక ట్రైన్ టికెట్స్ దొరకకపోయినా రామేశ్వరం నుండి ప్రైవేట్ అండ్ తమిళనాడు ఆర్టీసీ బస్సెస్ చాలానే ఉంటాయి. మరుసటి రోజు ఉదయం కన్యాకుమారిలో దిగబెడతాయి.
రామేశ్వరం నుండి ట్రైన్లో వస్తే ఎర్లీ మార్నింగ్ 4 గంటలకి కన్యాకుమారిలో దించేస్తుంది. రైల్వే స్టేషన్ నుండి భగవతి అమ్మవారి ఆలయానికి ఆటో వాళ్ళు 100 రూపాయలు తీసుకుంటున్నారు. ఇంచుమించుగా 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఒకవేళ మీరు రామేశ్వరం నుండి బస్సులో వచ్చినట్లయితే భగవతి అమ్మవారి ఆలయానికి సమీపంలో దించమని అడగండి. మన ట్రిప్ ప్లాన్ ప్రకారం ఈరోజు ఇక్కడ స్టే చేయం కాబట్టి ఫుల్ డేకి రూమ్ ఏమీ తీసుకోనక్కర్లేదు. రైల్వే స్టేషన్ క్లాక్ రూమ్లో లగేజ్ పెట్టేసి ఫ్రెష్ అవ్వడానికి భగవతి అమ్మవారి ఆలయ సమీపంలో ఏదైనా హోటల్లో ఫ్రెష్ అవ్వడానికి మాత్రమే అడగండి. యావరేజ్గా మనిషికి 100 రూపాయల నుండి 150 రూపాయలు తీసుకుని 2-3 గంటల వరకు రూమ్స్ ఇస్తారు. చూసి మీకు నచ్చింది తీసుకోండి. మీకు ఎదురుగా కనపడుతున్నదే భగవతి అమ్మవారి ఆలయం. మీరు సింగిల్గా ట్రావెల్ చేస్తే భగవతి అమ్మవారి ఆలయానికి ముందు పూంపుహార్ షిప్పింగ్ కార్పొరేషన్ అనే బోటింగ్ ఉంటుంది. ఒకవేళ మీకు డౌట్ వచ్చినా ఎవరిని అడిగినా చెప్తారు. దాని ఎదురుగా ఫ్రెష్ అవ్వడానికి 80 రూపాయల్లో ఒక ఆప్షన్ ఉంది. ఒకసారి చూసి నచ్చితే ట్రై చేయండి. కన్యాకుమారిలో ప్రధానంగా చూడవలసినవి మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. ముందుగా భగవతి అమ్మవారి ఆలయం, అలాగే సన్ రైజ్ అండ్ సన్సెట్ వ్యూ పాయింట్, ఇండియన్ ఓషన్లో బోట్ రైడింగ్ ఉంటుంది, సముద్రంలో వివేకానంద రాక్ మెమోరియల్ ఉంటుంది. అక్కడి వరకు తీసుకెళ్ళి అక్కడ మిమ్మల్ని కొంచెంసేపు చూపించి మళ్ళీ వెనక్కి తీసుకొస్తారు. ఇది చాలా బాగుంటుంది. ఈ 3 ప్రదేశాలు కూడా అమ్మవారి ఆలయానికి సమీపంలోనే ఉంటాయి. మీరు ట్రైన్లో వచ్చి ఉంటే ఉదయం 4 గంటలకే కన్యాకుమారి రీచ్ అయిపోతారు కాబట్టి ఫ్రెష్ అయ్యి ముందుగా భగవతి అమ్మవారి ఆలయానికి వెళ్ళండి. టెంపుల్ ఉదయం 4 గంటల 30 నిమిషాలకు ఓపెన్ చేస్తారు. రష్ లేకపోతే ఒక 1 అవర్ కన్నా తక్కువ టైంలోనే దర్శనం అయిపోతుంది. కన్యాకుమారిలో సీజన్ బట్టి ఉదయం 6 నుంచి 6:30 గంటల మధ్యలో సన్ రైజ్ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ నుండి లెఫ్ట్కి వెళ్ళి అక్కడ నుండి రైట్ సైడ్ టర్న్ అయితే సన్ రైజ్ వ్యూ పాయింట్ ఉంటుంది. ఎంత త్వరగా ఇక్కడికి వస్తే అంత ముందు వరుసలో నుండి చూడవచ్చు. నేను సండే వెళ్ళాను కాబట్టి చాలా రష్ ఉందండి. మీకు రైల్వే స్టేషన్ నుండి కానీ బస్సులో కానీ లేట్ అయితే డైరెక్ట్గా ఈ ప్లేస్కి వచ్చి సన్ రైజ్ పాయింట్ చూసుకున్న తర్వాత ఫ్రెష్ అవ్వి అమ్మవారి ఆలయానికి వెళ్ళండి. కన్యాకుమారి భగవతి అమ్మవారు అంటే పార్వతీదేవి అవతారం. ఈ స్థల పురాణం ప్రకారం కుమారి భగవతి అమ్మవారు మహాశివుణ్ణి వివాహం చేసుకోవడానికి ఈ ప్రదేశంలోనే తీవ్రంగా తపస్సు చేశారట. ఆ అవతారంలో కుమారి భగవతి అమ్మవారికి శివునికి వివాహం జరగలేదు. అందుకే కుమారి భగవతి అమ్మవారు కన్యగా ఈ ప్రదేశంలోనే ఉండిపోయారట. ఈ క్షేత్రానికి కన్యాకుమారి అనే పేరు అమ్మవారి పేరు మీదనే వచ్చింది. సన్ రైజ్ అయ్యాక దర్శనానికి చాలామంది వచ్చేస్తారు. అప్పుడు దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. అమ్మవారి ఆలయానికి ఎదురుగా లెఫ్ట్ సైడ్లో పూంపుహార్ షిప్పింగ్ కార్పొరేషన్ అని ఉంటుంది. ఇక్కడి నుండే సముద్రంలో వివేకానంద రాక్ మెమోరియల్ వరకు బోటింగ్ ఉంటుంది. టికెట్ కాస్ట్ వచ్చేసి 100 రూపాయలు. అదే స్పెషల్ ఎంట్రీ కాస్ట్ అయితే 300 రూపాయలు. స్పెషల్ ఎంట్రీ అంటే ఏం తేడా ఉండదండి. వెయిటింగ్ టైమ్స్ కొంచెం తక్కువగా ఉంటుంది. బోటింగ్ జర్నీ అయితే సేమ్ ఏమీ తేడా ఉండదు. స్పెషల్ ఎంట్రీ టికెట్ ఎందుకంటే వీకెండ్స్లో చాలా రష్గా ఉంటుంది. ఒక్కోసారి వెయిటింగ్ టైం 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది. ఇక్కడ బోటింగ్ 8 గంటలకు ఓపెన్ చేస్తారు. ఇప్పుడు టైం 7 అవుతుంది. అప్పుడే ఇంత పెద్ద లైన్ ఉంది. బోటింగ్ టికెట్స్ ఈవినింగ్ 4 గంటల వరకు ఇస్తారు. బోట్స్ 6 గంటల వరకు మాత్రమే తిరుగుతాయి, గుర్తుంచుకోండి. బోట్లో ట్రావెల్ చేశాక వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గర రీసెంట్గా 1 ఇయర్ బ్యాక్ గ్లాస్ బ్రిడ్జ్ కట్టారు. ఇది ఇండియాలోనే ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్. ఒకవేళ మీరు కన్యాకుమారిలో 2 డేస్ ఉందాము అనుకుంటే స్క్రీన్ పైన కనపడుతున్న ప్లేసెస్ హాఫ్ డే టూర్, ఫుల్ డే టూర్ అలా ఉంటాయి. మీరు ట్రై చేయొచ్చు. కన్యాకుమారిలో మీరు ఈ 3 ప్లేస్లు చూసుకున్న తర్వాత కన్యాకుమారిలో 2 రైల్వే స్టేషన్స్ ఉంటాయి. ఒకటి కన్యాకుమారి టెర్మినల్, భగవతి అమ్మవారి ఆలయం నుండి 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఇంకొకటి నగర్కోయిల్ జంక్షన్, ఇది 14 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 2 స్టేషన్స్ నుండి విజయవాడ, హైదరాబాద్కి వీక్లీ ట్రైన్స్ మాత్రమే ఉన్నాయి.
డేట్స్ చూసి రిటర్న్ టికెట్స్ బుక్ చేసుకోండి. లేదు అంటే చెన్నైకి చాలానే ట్రైన్స్ ఉంటాయి. ముందుగా చెన్నై చేరుకుని అక్కడి నుండి మీ హోమ్ టౌన్కి వెళ్ళొచ్చు. ఈ ట్రిప్ని కార్లో కవర్ చేద్దాం అనుకుంటే 2 ఆప్షన్స్ చెప్తాను, మీ కన్వీనియంట్ని బట్టి బుక్ చేసుకోండి. ఆప్షన్ 1, చెన్నైలో ట్రైన్ దిగిన తర్వాత 6 డేస్కి మీ ట్రిప్ మెంబర్స్ని బట్టి 4 సీటర్ నుండి 18 సీటర్ వరకు కార్ బుక్ చేసుకోవచ్చు. చెన్నైలో ట్రిప్ స్టార్ట్ చేసి 6 డేస్కి ఆల్ ప్లేసెస్ కవర్ చేసుకుని మళ్ళీ చెన్నైలో డ్రాప్ చేసేలా మాట్లాడుకోండి. ఈ ఆప్షన్లో మీరు 6 డేస్కి కార్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆప్షన్ 2, చిదంబరం వరకు ట్రైన్లో వెళ్తాం కాబట్టి డే 1లో చిదంబరంలో నటరాజ ఆలయాన్ని దర్శించుకున్నాక డే 2 నుండి చిదంబరంలో కార్ బుక్ చేసుకుని తంజావూరు, శ్రీరంగం, మదురైలోని అన్ని ప్లేసెస్ కవర్ చేసేలా బుక్ చేసుకోండి. మదురై నుండి రామేశ్వరంకి ట్రైన్లో వెళ్తాం మరియు కన్యాకుమారి వరకు కూడా ట్రైన్లోనే నైట్ జర్నీ కాబట్టి మదురైలో క్యాబ్ సెటిల్ చేసేసుకోండి. ఈ ఆప్షన్లో మీరు 3 డేస్కి కార్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు కార్ డ్రైవింగ్ వస్తే ఇంకొక ఆప్షన్ వచ్చేసి చెన్నైలో సెల్ఫ్ డ్రైవింగ్ కార్ రెంటల్కి ఇస్తారు. 6 డేస్కి బుక్ చేసుకుని ఈ అన్ని ప్లేసెస్ కవర్ చేసుకోవచ్చు. ఈ ట్రిప్కు సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.